అమ్మమ్మ ఏంటమ్మా ఏం దోసేయడం ఇంకా మీరు మారరా ఏంటిది కొత్తగా మారంటారా పక్కన పడే ఇప్పుడు చూడు ఏ దోసేది ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు పని పక్కనోడి పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక చూపిస్తాను చూడు అమ్మకి. అమ్మమ్మ పాటి అమ్మ ఏం చేస్తున్నా పిండి కలుతున్నా నాన్న కూర మాడిపోతుంది, స్టవ్ సిమ్ లో పెట్టమ్మా. అమ్మ ఏ సిమ్ జియోనా ఎట్టాలా కాదు ఐడియా సిమ్ టెంగర నానా కాలెత్తు. ఆ కాల్ కదా ఫోన్ కాల్. ఇది టెంగర్ చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలా ఏం చేస్తున్నావు నానా? అందరూ నువ్వేం చేస్తున్నావు అని అడిగితే నేనేం చెప్పాలమ్మా? హౌస్ వైఫ్ అని చెప్పమ్మా. హౌస్ వైఫ్ ని కాదుగా, మీ నాన్న వైఫ్ గా నేను. ఫాలో చేయొచ్చుగా. అమ్మా నేను లవ్ చేస్తే ఏం చేస్తావు అమ్మా? 5 అడుగులు గొయ్యితేస్తానా? ఎందుకు? నిన్ను పాతి పెట్టడానికి. అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి? అమ్మా ఈ షర్ట్ కంఫర్ట్ లేదు. అదేంటి కంఫర్ట్ పెట్టే ఉతికానుగా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆ కంఫర్ట్ కాదు, ఈ కంఫర్ట్. బేబీ ఇంటికి వచ్చేసాను, స్లోగా మాట్లాడదాం. అమ్మ ఉంటుంది ఓకేనా? తిన్నావా బేబీ? మరి నేను తిన్నాను బేబీ. అంటే ఈ మధ్య చందమామ చూడండి మానేశాను బేబీ. ఎందుకు? రోజు నీ ఫోటో చూస్తున్నానుగా. థ్యాంక్ యూ బేబీ. ఏంటి ఎవరో మాట్లాడుతున్నా శబ్దం వినిపిస్తుంది బయట. ఎవరో వచ్చారా? బేబీ అమ్మ వచ్చింది, ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం. ఓహో పిల్ల. నమ్మేసిందిగా. నీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు బేబీ. అమ్మో ఏంటి శబ్దం? బొమ్మ ఇలా పడిందండి. వెళ్ళిపోలేదు. ఏం వద్దు ఏంటి సౌండ్లేంటి? మళ్ళీ పిల్ల యాడ్ చేద్దాం. ఈ పిల్లికి ఇలా కాదు, చెప్తాను. అయ్యింది పిల్లికి. నా దెబ్బకి మళ్ళీ రాదు ఇంటికి. అమ్మా సంక్రాంతి అవుతుంది అమ్మా, సంక్రాంతి అవుతుంది అమ్మా, సంక్రాంతి అవుతుంది. వీడికి పని పాట లేదు. సంక్రాంతి ఇప్పుడు ఎందుకు వస్తుంది? జనవరిలో వస్తుంది. చెప్తా నాకు వీడి పని. వీడికి ఎలా కాదు. అమ్మా సంక్రాంతి అవుతుందమ్మా. సంక్రాంతి ఇప్పుడు ఎందుకు వస్తుంది? జనవరిలో వస్తుంది. ఆగమ్మా, ఆ సంక్రాంతి కాదమ్మా, ఈ సంక్రాంతి అమ్మా. అవునా? సంక్రాంతి సినిమానా? లే 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 లే. అవునమ్మా బాబు, చెత్త కూడా వేసావు అబ్బా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి వంట చేయి. ఏఐ అంటే ఏంటి నాన్న? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మా. మనం ఏం చెప్తా చేస్తుంది. మన ఇంట్లో వంట చేస్తుందా? ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. అమ్మా హనీ ఉందా? హనీ ఎక్కడ ఎందుకు ఉంటది? వాళ్ళ ఇంట్లో ఉంటది. ఆ హనీ కాదమ్మా, ఈ హనీ అమ్మా. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఆహా విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. అమ్మా నాకు ఎగ్జామ్ ఉంది, నేను వెళ్తా. ఎందుకు? నేను పెడతాను కదా ఎగ్జామ్. పద నువ్వు పెడతావా? ఎగ్జామ్ ఉంది, నేను పెడతాను కదా. నువ్వు పెట్టవేంటి ఎగ్జామ్? నాకు కూర్చో.
నేను ఎగ్జామ్ పెడతాను, కూర్చో తెస్తాను. అమ్మేమో 10th క్లాస్ కూడా చదవలేదు, నాకు ఎగ్జామ్ పెడతా అంటుంది. ఎగ్జామ్ రాయిన అవ్వట్లేదండి, వెళ్తానంటే వెళ్ళనివ్వదు. ఏమైందో అసలు? అమ్మో టైం అయితే అయిపోతుంది. ఓరి నాయన ఏట్రా బాబు. A+B హోల్ స్క్వేర్ కొట్టి A²+B ఇదిగో ఎగ్గు జామ్. ఎగ్జామ్ని ఎగ్గు జాబ్ చేసావా అమ్మ? ఏట్రా బాబు ఇది. నేను పోతా అమ్మా బాబు, నన్ను వదిలే, నేను వెళ్తాను. నేను వెళ్ళొస్తాను కాసేపు ఉంటే నా మెంట్లో చదివేంటి. ఎగ్గు జామ్ అడిగి తినకండి వెళ్ళిపోతున్నాడు. ఆగరా తినేళ్ళు, ఆగరా రా లోన్. ఎగ్జామ్ తినేళ్ళు నాన్న, అడిగావుగా తినకండి వెళ్ళిపోతాడు. ఎగ్జామ్ కదమ్మా, రాసే ఎగ్జామ్ అమ్మా. ఓహో అవునా, అయితే ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు త్వరగా. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. పంపు దగ్గర బిందు ఉందో తెచ్చేనానా? సరే సరే, రోజు రోజుకి హ్యాండ్సమ్ అయిపోతున్నాను. బా జిమ్ బాడీ ఏది వచ్చేసి ఎక్కడ ఉందా? అయ్యో నీళ్ళు ఉన్నాయండి. అమ్మ మర్చిపోయి నీళ్ళు పట్టేసినట్టుంది. పారపోసేద్దాం. మామూలుకుండదు అంతా. అమ్మ ఇదిగో బింది. అమ్మా బింది. బిందు ఉంది, నీళ్ళయ్యి. నువ్వేగా బిందే తమ్మన్నావు, అందుకే నీళ్ళు పారపోసా. ఇవే పాడిపోయి పెడతావా? నీ పని చెప్పి తగ్గించుకుంటే మంచిది. చింగరోడు చింగరోడు. అమ్మా నేను వైవాకి వెళ్తా. మొన్నేగా మ్యాడ్కి వెళ్ళావు, ఇప్పుడు వైవై ఏంటి? నువ్వేం చెప్పావు నీకేనా? నీకు రాను రాను సినిమాలు ఎక్కువైపోతున్నాయి. అమ్మా మహాతల్లి, అమ్మా వైవా అంటే సినిమా కాదమ్మా, మరి ఎగ్జామ్ అమ్మా, ఇంటర్వ్యూ టైప్. వాళ్ళ క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్ చెప్పాలి, అది సినిమా కాదమ్మా. అవునా, అయితే వెళ్ళు. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అన్నా కొరియర్. కొరియర్ వచ్చిందా? కొరియర్ అట్టారు? ఎవరు అట్టారు కొరియర్? అన్న టైం అయిపోతుంది, ఫాస్ట్గా రా అన్న. వచ్చేస్తున్నా. ఏది ఇవి? ఎంత అన్నా? 500 అన్నా. అమ్మా ఏదో బుక్ చేసినట్టున్నావు, కొరియర్ వచ్చిందా? ఫాస్ట్గా రా అమ్మా. ఏది? 500 అంట, ఇచ్చేయి. 300కి రాదా బాబు? 300కి రాదా బాబు? ఈ రాదండి. అయితే నువ్వే ఉంచుకో, అయితే నువ్వే ఉంచుకో. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. అమ్మ నీకు కర్ర తిప్పడం వచ్చా? ఎలా తిప్పాలి? చూపిస్తా చూడు. నేను చేస్తా. చేయి చూద్దాం. అమ్మా అయిపోయింది. ఎలా చేసానో చూడు. ఏడీడు ఇదిగో తిను. ఇదేంటి ఇలా పడేసింది? సరేలే బా, దోశ తింటూ చూడొచ్చు. ఈ దోశ అప్పడం, దోశను కూడా అప్పడం వేసింది అమ్మ. అమ్మకి ఇలా కాదు, మంచిగా పెట్టరా అంటే ఏంటిది ఇది? ఇప్పుడు చూపిస్తా నాకు. అమ్మా ఎక్కడున్నా అమ్మా? నీకున్నమ్మా దీన్ని దోశ అంటారా? ఎవరన్నా దోశ అంటారా దీన్ని అసలు? అమ్మా ఈ దోశ ఏమన్నా తింటాడా? కుక్క కూడా తిందో. అయితే తినకపో. నన్ను ఇంకో దోశ వేయమంటావా అని అడగొచ్చుగా. ఏంటో మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? అమ్మా వామప్ చేద్దాం. వామప్ అంటే ఏంటి? వామప్ అంటే ఏంటో తెలీదా? అమ్మ ఇలా చెయ్యి తిప్పాలి. తిప్పమ్మా. సరే. అమ్మా నా చెయ్యి కాదమ్మా, నీ చెయ్యి తిప్పమ్మా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అమ్మ నువ్వు ఈ చేయి తిప్పి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండు. అమ్మకి ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. తలనొప్పి అనుకుంటా. నాకు తలనొప్పి వస్తుంది, నేను చేస్తాను. అమ్మా ఏం చేస్తున్నా?
ఇది తలనొప్పికేగా ఎక్సర్సైజ్. నీకు ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నానమ్మా. దాన్ని కూడా ఎక్సర్సైజ్ చేసావమ్మా. అమ్మా నువ్వు చేసుకో, నేను పోతా. అఖిలేష్ అత్తాలు ఇంటికి వెళ్ళి చీర ఫాల్తా నాన్న. తిందామంటే కూడా తిన్నావు. నాకు మాత్రం ప్యాంట్ కుట్టదు కానీ బయట వాళ్ళకి మొత్తం చీరలు కుట్టేస్తూ ఉంటుంది. అమ్మా ఇదిగో చీర, ఇదిగో పాలు. చీర పాలు తెమ్మంటే చీర పాలు తెచ్చావేంట్రా? పాలంటే ఇది 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 ఎలా బాగుపడతావో ఏంటో తింగరోడా.